ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈరోజు ప్రత్యేకత సఫల ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, రాత్రి 9:23 వరకు ఉంది. నక్షత్రం విశాఖ, రాత్రి 7:26 వరకు. అనంతరం నక్షత్రం అనురాధ. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జనవరి 7 ఆదివారం సఫల ఏకాదశి, జనవరి 9 మంగళవారం మాస శివరాత్రి, జనవరి 12 శుక్రవారం పుష్యమాస ప్రారంభం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం మేషక్షేత్రంలో సవ్యస్థితిలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, బుధ సంచారం వృశ్చిక క్షేత్రంలోను, ధనస్సు క్షేత్రంలోను కొనసాగుతుంది. రవి కుజల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. జన్మ బృహస్పతి మానసిక క్లేశాలని కలిగించడంలో సమర్థుడు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం, కుజ సంచారం కూడా సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. లాభస్థితిలో శని యొక్క సంచారం మెరుగైనటువంటి అవకాశాలని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా స్థిరమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయడంలో ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది, అనుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. పోటీతత్వంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అధిక ఒత్తిడిని కూడా తట్టుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు నేర్పరితనం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. ప్రతికూల గ్రహాలు బృహస్పతి, రవి, కుజుడు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి గమనించి సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలగాలి. వ్యతిరేకత ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటుంది. గృహ విషయాల్లో మహిళలకు ప్రతికూలత ప్రబలమవుతుంది. అనుకూల ప్రభావాన్ని ఆస్వాదించలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలలో విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పాటించాలి. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. కార్యకలాపాలు క్రీడారంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం కొనసాగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని స్ఫూర్తితో కూడినటువంటి విజయాలు సాధించడానికి ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. రవి కుజుల సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. సమస్యల్ని కూడా తెలివైనటువంటి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. మెలకువతో కూడినటువంటి యుక్తుల ద్వారా వ్యాపారపరమైనటువంటి అవరోధాన్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి పెరుగుతుంది. ఈ వారంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. కార్యకలాపాలు వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం, కుజ సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. పోరాడి గెలుపు సాధించేటువంటి పట్టుదల కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు గట్టి కృషి ద్వారా మాత్రమే లభిస్తాయి. రాజకీయ రంగం వారికి పట్టుదల తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి కొనసాగించి మాత్రమే విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అన్ని కార్యక్రమాలు ఒకేసారి చేపట్టేటువంటి ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం, నేర్పరితనం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. కార్యకలాపాల్లో మందత్వం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో, సవ్యస్థితిలో అత్యంత అనుకూలం. కేతు సంచారం, రాహు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తున్నాయి. రవి సంచారం, కుజ సంచారం సామాన్యం. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ అసంతృప్తి కూడా వెన్నంటి ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారు పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు విద్యార్థులకి దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ అధిగమించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి శాస్త్రీయ పద్ధతితో కూడినటువంటి ఆచరణయోగ్యమైనటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపు వృత్తిపరంగా లభిస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. రాహు సంచారం, ఇతర గ్రహ సంచారాలు, ముఖ్యంగా కుజ రవుల సంచారం, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి కూడా ప్రతిబంధకాలని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు ఉంటాయి. బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో మానసిక క్లేశాలని కలిగిస్తుంది.
ఆకస్మిక అవరోధాలకి దోహదపడుతుంది. కాబట్టి దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అనుకూల ప్రభావం వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి పరిస్థితులు మహిళలకు విస్మయాలకి దారితీస్తాయి. విరోధాలు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది. అలాగే కుజ రాహుల సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. మొండి ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విజయాలు కూడా సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన పరిశోధనలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. విద్యార్థులకి ధైర్యం పెరుగుతుంది. క్రీడారంగం వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక స్తోమతని పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం, రవి సంచారం, కుజ సంచారం, శని సంచారం కూడా అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ద్వారా గృహ కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. విక్రయాలు మాత్రం లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో ఈ వారం జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి వ్యవహరించాలి. శత్రు వృద్ధి పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారు పాటించవలసినటువంటి సమయం ఇది. వ్యాపార రంగం వారికి రుణ ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధించగలుగుతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. మనస్పర్ధలు వైద్య వృత్తి వారికి మెరుగులోకి వస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి అభిషేకం నిర్వహించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం, బృహస్పతి సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. అర్ధాష్టమ రాహు తద్వారా ప్రతికూల ప్రభావం కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవరోధాలతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో విజయాలు సాధించేటువంటి సంఘటనలు స్ఫూర్తిని పెంచుతాయి. ఆదాయాన్ని కూడా కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి తద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది.
ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని కొనసాగుతోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. విముఖత కూడా ఉంటుంది. రాహు సంచారం మాత్రం అనుకూలం. తృతీయ స్థానంలో మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించేటువంటి సంఘటనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం కూడా ప్రతికూలతని పెంచుతుంది. శుక్ర సంచారం అనుకూలం. రవి, కుజ, బుధుల సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు మహిళలకు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని మంచి విజయాలు వేగవంతంగా పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగా అధికంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాహు సంచారం, కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి, కుజుల సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. బుధ సంచారం కూడా అత్యంత ఆకస్మిక అనుకూలతని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఈ వారం పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో భద్రత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ కూడా క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. మార్గాలు ఆర్థికంగా సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు ప్రారంభమయ్యాయి. ప్రతికూల ఫలితాలు దూరమవుతున్నాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ద్వితీయ స్థానంలో అనుకూలతని కలిగిస్తోంది. రవి సంచారం, కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తున్నాయి. బుధ సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొనసాగుతోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆనందకర సంఘటనల్ని కూడా సమాంతరంగా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో నష్టాలు చేకూరుతాయి. ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రాముఖ్యతని సంతరించుకోగలుగుతారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. అనుకూల ఫలితాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం అత్యంత శుభవార్తలు ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, ఆర్థిక పరిస్థితులు కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజు చేసే ఏకాదశి వ్రతం జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేస్తుంది.
ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికి విష్ణునామస్మరణ చేసుకొని మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోజనం స్వీకరించి ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా 500 సంవత్సరాలు విష్ణువుకు సంబంధించిన తపస్సు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా ఆహారంలో ఈరోజు ఉల్లి వెల్లుల్లి స్వీకరించరాదు. సఫల ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ మన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి సహకరిస్తుంది. లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. పచ్చకర్పూరంతో హారతిచ్చి తీపి పదార్థాలు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయాలి. సఫల ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే మీ పనులన్నీ సఫలీకృతమవుతాయి. అన్ని రకాలైన దోషాలను తొలగింపజేసుకొని విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనమేరా అన్నిటికీ మూలం అని చెప్పేసి కూడా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. మరి ధనలక్ష్మి కటాక్షం కోసం మానవ జీవితం సుసంపన్నతో వెలుగొందటానికి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. ముఖ్యంగా పాటించవలసింది సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఇదే. ఏ ఇంట సూర్యోదయాత్పూర్వమే ప్రతి వాళ్ళు నిద్ర నుంచి లేచి దంతధావనాన్ని ఉత్తర దిశగా కూర్చొని చేసి పవిత్ర స్నానాలు ఆచరించి దైవపరమైనటువంటి ప్రభావంతో కొలదిసేపైనా గడుపుతారో వారి ఇంట లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవటానికి గోసేవ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి మానవుడు ఆచరించినట్లయితే గోవుకు ప్రతి శుక్రవారం అయినా సరే ఆహారం తినిపించడంతో పాటు సేవ చేసేటువంటి భాగ్యం గనక ఏ వ్యక్తి అయితే నోచుకుంటాడో ఆ వ్యక్తి పట్ల లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా ఆర్థికమైనటువంటి అనేక రకాలైన లావాదేవీల్లో చిక్కుకొని మానసిక అశాంతిని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట వంటింట్లో మాత్రమే భోజనం చేయటం అలవాటు చేసుకోండి. ప్రతి గృహ యజమాని పాటించవలసిన నియమం ఇది. అసలు వంటింట్లోనే భోజనం చేయటం అనేది వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా ముఖ్యం. ఇది ఎవరైతే పాటిస్తారో వారికి తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉండవు. అలాగే పసుపు కొమ్ములు ప్రతిరోజు 400 గ్రాముల చొప్పున ఏదైనా బావిలో వేసి వెనక్కి చూడకుండా వచ్చేటువంటి విధి విధానం ఒక్కసారైనా ఆచరించండి. ఇలా గనక చేసినట్లయితే లావాదేవీల విషయంలో ఆర్థికపరమైన చిక్కులు ఉంటే అవి తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యం ధనం అందరికీ ఉండాలి. ఇలా ఉండాలంటే పొద్దున్నే ఎవరి ముఖం చూడాలి? మనం ఎవరి ముఖం చూస్తే ఆ రోజంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అంటే దేవుడి చిత్రపటాన్ని చూడాలి, అరచేతులు చూసుకోవాలి, మంగళకరమైనటువంటి వస్తువులు చూసుకోవాలి. ఆరోగ్య ధనం పొందాలంటే మాత్రం ఉదయం నిద్ర లేవగానే మీ ముఖం ఆవునేతిలో కూడా చూసుకోండి. ఇక అందరికీ తెలిసిన విషయమే కనకధరాస్తవం. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అందించినటువంటి బహోన్నతమైనటువంటి
అద్భుతవంతమైనటువంటి స్తవం. దీన్ని ప్రతినిత్యం కూడాను 3 సార్లు ఎవరైతే తమ ఇంట్లో వారికి వారు స్తోత్రపఠనం చేస్తారో వారి ఇంట ఆర్థికపరమైనటువంటి చిక్కులు మాత్రం ఉండవు సుమా అని చెప్పేసి శాస్త్రం. మంగళకరమైనటువంటి వస్తువులపైన అమంగళకరమైనటువంటి వస్తువుల్ని మాత్రం ఉంచకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మంగళకరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి, వాటిపైన అమంగళకరమైన వస్తువులు ఉంచకూడదు. అప్పుడు దరిద్రం వస్తుందన్నమాట. రోలు ఒకటి, రోకలు ఒకటి, తిరగలు ఒకటి, పొయ్యి ఒకటి, చేనించే మంచం ఒకటి, ఇవన్నీ కూడా మంచివి. పసుపు కుంకుమల వలె మంగళాలను అందించేటువంటి వస్తువులు కనుక ఇటువంటి వస్తువులపైన అమంగళకరమైన వస్తువులు ఉంచడం వలన ఆర్థిక నష్టాలు, కష్టాలు మొదలవుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే చీమలకు ఆహారం వేసేటువంటి విధి విధానం చాలా మంచిది. మీ కల్లో కనుక చీమలకు ఆహారం వేసినట్టు, ఆ చీమల ఆహారాన్ని దాచుకున్నట్టుగా మీ కల వచ్చిందనుకోండి, చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఆర్థిక విషయాల్లో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం. అంటే చీమలు హెచ్చరిస్తున్నాయి, అబ్బాయి జాగ్రత్త, ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టమాక, మేము చూడు ఎంత కష్టపడి మేము ఆహారాన్ని దాచిపెట్టుకుంటున్నామో, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకో అని చెప్పేసి మనకి కళల గురించి గొప్ప శాస్త్రం కూడా ఉంది. ఆ కళల నిద్ర ఏమిటి ఇదంతా అనే విషయాన్ని కూడా ప్రతి వాళ్ళు తెలుసుకోవడం మంచిది. అందుచేత కళలు ఒక్కొక్కళ్ళకి వెంటనే నిజమవుతాయి. ఇలాంటి పీడకలు ఏవైనా వచ్చినట్లయితే వెంటనే లేచి కాళ్ళు కడుక్కోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలాంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఏకాదశి ఉపవాస వ్రతం. మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి మరింత విశేషం. కృష్ణపక్షం, శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందు శుక్లం, పౌర్ణిమ అనంతరం అమావాస్య ముందు కృష్ణం. శుక్రకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయో పార్శ్వయో తస్యైషా భవతి అని వేద ప్రమాణం. చీకటి వెలుతురు రెండూ ఉంటేనే రోజు ఒక కాలం అంటుంది శాస్త్రం. మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఒక నేపథ్యం ఉంది, ఒక వృత్తాంతం ఉంది. పూర్వం లుంపకుడు అనేటటువంటి ఒక చక్రవర్తి తన తండ్రి గారికి ఉత్తమ లోకాలు లభించలేదు అని తెలుసుకుని ఏ వ్రతం పాటిస్తే తండ్రి గారికి ఉత్తమ లోకాలు లభిస్తాయా అంటూ జ్యోతిష్యులతో సంప్రదింపులు చేసి వారి సలహా మేరకు మార్గశీర్ష కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని పాటించాడు. ఆ పుణ్యఫలం వలన అతడి పితరులందరికీ ఉత్తమ లోకాలు లభించాయి అంటూ పద్మపురాణం వివరిస్తుంది. కారణాలు ఏవైనా, కథలు ఎన్నైనా, ఏకాదశి ఉపవాస వ్రతం, ఆ ఏకాదశి, ఈ ఏకాదశి ఈనాటి ఆ విశేషం కావడం మరో ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ ఏకాదశికే సఫల ఏకాదశి అని పేరు. అలాగే విమల ఏకాదశి అన్న పేరును కూడా సంప్రదాయ పరిహారం సూచిస్తుంది. సంకల్పాలను ఫలవంతం చేసుకోవాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, ఫలవంతంగా మార్చుకోవాలి. ఇది ఈ వ్రతాచరణలో ఉన్నటువంటి అంతరార్థం. పరమాత్మ అనుభవాన్ని పొందే నిమిత్తమై పాటించేటటువంటి నియమాలు, విధులు, పరిహారాలు, పరిష్కారాలలో మొదటిది ఉపవాస వ్రతం, సర్వశ్రేష్టం. మార్గశీర్ష మాసం అంతా కూడా ఋషి సంబంధంగా చెప్పేటటువంటి వివిధ రకాలుగా ఉండే ఉపవాస వ్రతాలను కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతాలుగా సూచిస్తుంది. సంవత్సర కాలంలో కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతాలు, సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతాలు అన్న పేరిట ఈ మాసంలోనే వివిధములైన వ్రతాలను, ఉపవాస సంబంధంగా ఉండే వాటిని పద్మపురాణం ప్రశస్తంగా వివరిస్తుంది. ఏకాదశి ఉపవాస వ్రతంతో కూడుకుని ఉన్నటువంటి వ్రతం. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం, విష్ణవే నమః అంటూ స్మరించడం, భగవద్గీతను గానం చేయడం, భగవద్గీతను వినే ప్రయత్నం చేయడం, పురుష సూక్తం నేర్చుకోవడం లేదా పురుష సూక్తం వల్లెవేయడం,
పురుష సూక్తాన్ని పారాయణ చేయడం, పురుష సూక్తం కనీసంలో కనీసంగా వినే ప్రయత్నం చేయడం, ఇలా వివిధ మార్గాలలో ఆ నారాయణుడిని ప్రసన్నుడిగా మార్చుకునే విధంగా మన ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతం కావాలి. అప్పుడే ఆనంద యోగం సిద్ధిస్తుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. ఆదివారం నాడు ఆదిదేవుడిని, సూర్య భగవానుడిని విష్ణువుకు ప్రతీకాత్మకంగా కర్మసాక్షిగా స్వీకరించిన ఆర్ష విజ్ఞానం ఎలా ఆ సూర్య భగవానుడిని స్తోత్రం చెయ్యాలో 6 విధాలలో మనకు తెలియజేస్తుంది. సూర్య ఆరాధన ఎప్పుడూ కూడా 6 మార్గాలలో ఉండాలి. నమస్కారం చేయడం, జపం చేయడం, స్తోత్రం చేయడం, ధ్యానం చేయడం, ఆ సంబంధంగా చెప్పబడ్డ పదార్థాలనే వినియోగించడం, తర్పణం చేయడం, ఇలా జపము, మార్చనము, నమస్కారము, ఈ క్రమాలలో 6 విధాలుగా సూర్య ఆరాధన చేసేటటువంటి క్రమంలో 6 కూడా పరమోత్తమమైనటువంటి సాధనం నమస్కార ప్రయోగం. దైవాన్ని ఆరాధించేటటువంటి క్రమంలో ప్రార్థన చేసేటటువంటి పద్ధతులలో అనేక ఉపచారాల విధానాలు ఉండగా సర్వోత్తమమైనటువంటి ఉపచార విధానం ఏకోపచారం అన్న పేరిట ప్రశస్తి. 2 చేతులు జోడించి నమస్కరించాలి. నమస్కార బాణము అంటూ ఉంటారు పెద్దలు. తెలుగు భాషలో కొన్ని అందమైన అర్థవంతమైన పద ప్రయోగాలు కొన్ని ఉన్నాయి. అర్ధచంద్ర ప్రయోగము అంటే మెడపైన చేయి పెట్టి ఇంటిలో నుంచి బయటికి గెంటి వేయడం, ఇది అర్ధచంద్ర బాణ ప్రయోగము అంటారు. ఇది కూడా బాణమే. 2 చేతులు జోడించి నమస్కరించడం, ఇది నమస్కార బాణము. బాణము అంటే 10 రూపాయలు, 10 సంఖ్యతో కూడుకున్న వ్యవహారాలు, 10 పనులు, 10 వస్తువులు బాణము అనే అర్థం. చతుర్బాణ ఋతుపంచ వేదత్రీని ద్విచంద్రమాహ ఆకాశేందు ద్వయోర్బన్హి. సూత్రవాంగ్మయమంతా ఇలా ఇంగ్లీష్లో ఆధునికంగా చెప్పుకోవాలి అంటే కోడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. చతుహు అంటే 4, ఋతుహు అంటే 6, బాణ అంటే 5, 10, ఇలా ఈ లెక్కల్లో మనం చూసుకోవాలి. బాణ అంటే 10 కదా అన్నప్పుడు బాణ అంటే 5 అనే అర్థం కూడా ఉంది. అది ఎలా? మన్మధుడు పంచబాణుడు. ఇలా సందర్భాన్ని అనుసరించి బాణము అన్నప్పుడు ఈ ధనుర్మాసం అంతా కూడా ఎక్కుపెట్టిన బాణం వలె మన మనసును సిద్ధం చేసుకోవాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. సూర్య సంచారం ధనురాశిలో ఉన్న నేపథ్యంలో ధనురాశి అంటేనే ఎక్కుపెట్టిన విల్లు. మన మనస్సు అలా ఎప్పుడు ఎక్కుపెట్టిన విల్లులాగా ఉండాలి. శరీరం విల్లు, మనస్సు బాణం, లక్ష్యం రంగనాథుని పాదాలు. ఇలా మార్చుకునే నిమిత్తమై ఆదివారం నాడు సూర్య భగవానుడిని స్తోత్రం చేస్తూ 6 విధములుగా ఆరాధన చేసేటటువంటి క్రమంలో నమస్కారమే ప్రధానమైనది. దానికే నమస్కార బాణం అని పేరు. అఖండ సైన్యం, సుశిక్షితమైన సైన్యం, ఆ సైన్యాన్ని ఎదుర్కోవాలి అంటే ఆ వైపున భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఇలా ద్రోణాచార్యుడితో సహా 5 ప్రముఖులు మహావీరులు, స్వేచ్ఛా మరణం పొందిన వారు అందులో ఉన్నారు, మరణమే లేని వారు అందులో ఉన్నారు, అసలు వీరాధి వీరులుగా ఉన్నవారు అందులో ఉన్నారు. అల్పమైన సైన్యంతో అఖండమైన ఆ సైన్యాన్ని ఎలా జయించాలి నేను అంటూ అర్జునుడు పరాకు పడకుండా యుద్ధం ఆరంభ సమయంలోనే నమస్కార బాణం ప్రయోగించి భీష్ముల వారి చేత విజయీ భవ అన్న ఆశీర్వచనం పొందడంతో అర్జునుడి విజయం నిశ్చయమైంది. అలాగే రాబోయే సంక్రాంతి తరుణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భోగినాడు రంగనాథుడితో గోదాదేవి కళ్యాణోత్సవం నిర్వహింపబడే విధంగా మార్గలితో కూడుకున్నటువంటి తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకుంటూ మనం కూడా ఆదివారం కనుక లక్ష్య శుద్ధితో, లక్షణ శుద్ధితో మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకునే క్రమంలో ప్రధానమైన 4 లక్షణాలను పెంచుకుందాం. మొదటిది ఇతరులకు సహాయం చేయడం. రెండవది ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం. మూడవది ఇతరుల వద్ద అనవసరంగా మనం అప్పులు వ్యవహారాలలో అధికంగా మితిమించి ప్రవర్తించకపోవడం. చివరిది 4వది ఇతరులను అనవసర సమయాలలో వారిని కలుసుకునే నిమిత్తమై వారి గృహాలకు వెళ్ళకపోవడం. 4ంటి పరమార్థం ఒకటే, ప్రయోజనం ఒకటే, చరమవాక్యం ఒకటే. ఇతరులతో మనకుండే సంబంధాలను నియంత్రించుకోవడం, ఇతరుల వ్యవహారాలలో అతిగా జోక్యం కలిగించుకొనకపోవడం, ఇది ప్రధానమైన లక్షణం. పరమాత్ముడు
మనలో ఉన్నాడు. పరమాత్మ ఉనికిని మనం ఎలా గుర్తించాలి? పాటించే పరిహారాలు, విధులు ఏమైనా ఉన్నాయా? పరమాత్మకు ఎలాంటి అలంకారం చేస్తామో మనం కూడా అలాంటి అలంకారాలతో కూడుకున్న దుస్తులు ధరించాలి, సంప్రదాయపరమైన దుస్తులు ధరించాలి. పరమాత్ముడికి ఏ విధమైన నామధారణ చేస్తామో మనం కూడా అలాంటి నామాన్నే ధరించాలి. మన ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు పరమాత్మ నామాన్నే నిర్దేశించాలి. పరమాత్ముడికి ప్రసాదాల రూపంలో, నైవేద్యాల రూపంలో ఏ పదార్థం అర్పించామో అర్పించిన అనంతరమే మనం స్వీకరించాలి. పరమాత్మకు సమర్పించని ఏ పదార్థమైనా మనం స్వీకరిస్తే అది విషతుల్యమవుతుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. అంతా పరమాత్మ కనుక భగవదధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అన్న జ్ఞానం పెంచుకోవడం కోసమే మార్గళి నెల, తిరుప్పావి పాశురాల అనుసంధానం ఇందుకోసమే అంటుంది ఆర్ష విజ్ఞానం. ఆదివారం కనుక ఆదినారాయణుడిని శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా, శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా స్తోత్రం చేద్దాం. స్వామి అనుగ్రహంతో 6 విధాలుగా సూర్య ఉపాసన చేసి నమస్కారాలతో సూర్య అనుగ్రహం పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. మన్మధుడు అంటేనే సంతోషంగా ఉంటాడు. అలాంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? అందుకని రతీదేవి అడిగింది, ఏమిటి అంత దిగులుగా ఉన్నారు ఎందుకని అడిగింది. అయితే ఆయన అన్నాడు, శంకరుడు తపస్సు చేస్తున్నాడు హిమాలయాల మీద, పార్వతీదేవి పరిచర్య చేస్తోంది, దేవేంద్రుడు నన్ను పిలిచి ఆజ్ఞాపించాడు, నీకు వసంతుడిని తోడు పంపిస్తాను, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద పుష్పబాణాలు వేయమంటున్నాడు. ఎలా? నేను వెళ్ళి వేసి ఆయన్ని ఓడించడం నా తరం అవుతుందా అన్నాడు. వెంటనే రతీదేవి అంది, ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పల్కవచ్చు, ఈ భూమియు ఆకాశంబు జలపూరము అగ్ని ఆత్మయున్ గాలియు సోముడున్ ఆతడు తాను బ్రహ్మయున్ తామరసాక్షుడున్ అతని తత్వము కానరు నీకు శక్యమే. ఏమనుకుంటున్నావు శంకరుడంటే? ఏమని చెప్పవచ్చు? అసలు ఏమని చెప్పచ్చు పరమశివుడి గురించి? ఏమని చెప్పవచ్చు? అతడెంతటి వాడని పేర్కొనవచ్చు. ఆయన ఎంతటి వాడో చెప్పడం ఎవరికి కుదురుతుంది? ఆయన గొప్పతనం చెప్పగలిగిన వాడు ఉంటాడు ఆ లోకంలో? మహామహులకి సాధ్యం కాలేదు. ఇంకా నువ్వు ఆయన మీద యుద్ధానికి ఎడతావా? ఆయన ఎవరో తెలుసా? ఈ భూమియు ఆకాశంబు జలపూరము ఆత్మ అగ్నియున్ గాలియు సోముడున్ తామరసాక్షుడున్ ఆతడు తాను. ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాళ్ళు భూమి, ఆకాశము, అగ్ని, నీరు, నిప్పు ఎవరికీ సాధ్యం కాదు. అటువంటిది నువ్వు వెళ్ళి ఆయన మీద బాణం వేస్తావా? ఒక్కనాటికి వెళ్ళకున్నా 5వ తనంతో చెలగాటం ఆడుతున్నావు. తప్పదు, వెళ్ళి తీరాలన్నాడు. నేను వస్తాను పదండి. రతీదేవి కూడా బయలుదేరింది. రతీదేవి, మన్మధుడు, వసంతుడు అందరూ బయలుదేరారు. అకస్మాత్తుగా వసంత ఋతువు కింద మారింది. చైత్ర శ్రీమాన్ యమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. మనసంతా కూడా పరవశం పొందేటట్టుగా ఒక్కసారి వసంత ఋతువు వచ్చి ప్రకృతి అంతా మంచి శోభస్కరంగా మారిపోయింది. పరమశివుడు తపస్సమాధిలో ఉన్నాడు. ఆయన ఏదో బహిర్ముఖుడయ్యాడు. పార్వతీదేవి దగ్గరికి వచ్చింది, ఏదో పూల సజ్జ అందిస్తోంది. అదే అదునుగా చేసుకున్నాడు. బాణం వేస్తే మన్మధుని యందు కామము ప్రకోపిస్తుంది. అప్పుడు ఆయన పార్వతీదేవి వంక చూస్తే ఒండుల యందు అనురక్తి కలుగుతుందని జాగ్రత్తగా కూర్చుని, ఆయనది చెరుకు విల్లు, ఆ చెరుకు విల్లు బాణాన్ని సంధించి పుష్పబాణాన్ని విడిచిపెట్టాడు. తిన్నహ వెళ్ళి శంకరుడి మీద పడింది. ఆయన యందు తటాలున వికారం కలిగింది. వికారం కలగ్గానే ఆయన అంతఃపరిశీలనం చేశాడు. నేను తపస్సు ఎందుండగా నా మనస్సు ఎందు వికారం ఎందుకు కలిగింది? ఎవడో హద్దు మీరాడు అని చూశాడు. ఇక్కడెక్కడైనా మన్మథుడున్నాడా అని. పొదచాట్న కూర్చుని 2వ బాణాన్ని వింటినారికి తొడిగి లాగుతున్నాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చాడు. హద్దు మీరావు. ఏమిటి చేసిన తప్పు మన్మథుడు? దేవకార్యమేగా చేస్తున్నాడు. కుమార సంభవం జరిగితే తారకాసుర సంహారం కదా జరుగుతుంది. అంటే నా కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను ఆలోచిస్తే నా ధర్మం.
నేను నా భార్య విషయంలో దాంపత్యం గురించి నా కొడుకు మాట్లాడితే మా మధ్య ఉండవలసిన కామం గురించి వాడు ప్రతిపాదన చేస్తే వాడి హద్దు ఖచ్చితంగా వాడు మీరినట్టు, వాడు శిక్షార్హుడు. నోటి వెంట కూడా పలకడానికి వీల్లేదు. పూజనీయులు తల్లిదండ్రుల యొక్క స్థానం. మన్మధుడు అతిక్రమించవా? హద్దు మీరిపోయావు, చాలా దూరం వెళ్ళిపోయావు. లోకమునకంతటికీ పాఠం చెప్పాడు. ఎంత మర్యాదతో బ్రతికే జాతో నిరూపించాడు. ఎవరు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి తప్ప పిల్లలు తల్లిదండ్రుల విషయంలో హద్దు మీరి మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి భుగభగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చాడు. మూడో కన్ను తెరిచాడు. అందులోంచి భుగభుగమను పెనుమంటలు, పెద్ద మంటలు బయలుదేరాయి. అదొక్క మన్మధుడి మీదకే వెళ్ళదు. అది దిగుదిగులు దిగులు దిగులన బ్రహ్మాండములన్నీ దిగులు చెందిపోయాయి. అంత పెద్ద ప్రళయాగ్ని లాంటి అగ్నిహోత్రం బయలుదేరి మన్మధుడి మించెళ్ళింది. బూది కుప్పై కింద పడిపోయాడు. ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే అది. అంత పెద్ద మంట లోకంలోకి వెళ్ళింది. అయ్య బాబోయ్ శంకరా అనుగ్రహించమని అడిగారు. బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాడు. అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. అగ్ని ఇప్పటికీ జీవజాతాన్ని తింటూ సముద్రంలో ఉంటుంది అని బడబాగ్ని అంటారు. అటువంటి అగ్నిహోత్రాన్ని సముద్రంలో పెట్టి లోకములను రక్షించాడు. నిగ్రహానుగ్రహ సమర్థుడు. కోపం అంటే అర్థం లేని కోపం ఉండదు ఆయనకి. ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే. మన్మధుడు బూది కుప్ప అయిపోయాడు. వసంతుడు పారిపోయాడు. అప్సరసలు మాయమైపోయారు. దేవతలు తప్పుకున్నారు. ఇంద్రుడు కన్ను తెరిచి కన్ను చూసేటప్పటిగా కళ్ళేడు. పార్వతీదేవి దూరంగా జరిగిపోయింది. శంకరుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నది రతీదేవి ఒక్కతే. పాపం చెప్పింది వద్దని. ఆయన ఏం మనస్ఫూర్తిగా వెళ్ళలేదు, రాజశాసనమని వెళ్ళాడు. అందుకే ఎవరిని ఎలా వినియోగించుకోవాలో తెలియనటువంటి ప్రభువు కింద పనిచేయడం పరమ బాధాకరమైన విషయం. కాబట్టి ఎప్పుడైతే మన్మధుడు బూది కుప్పగా పడిపోయాడో రతీదేవి ఏడ్చింది. తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందునే తలంతు ఓ సురగేహినులారా మీరు నా తల్లులు ధర్మపు నోముల దాన మీ అల్లుని తెచ్చి ఇచ్చినన్మరల ఎదవచేయరే మీకు మృక్కెదన్. ఐదోతనం గురించి ఆడది అంత ప్రాకులాడుతుంది. ఇది ఈ మాట పురుషుడు అనడు. ఏ పురుషుడు కూడా తన చేతిలో నేను వెళ్ళిపోవాలండవు. కానీ ఒక్క స్త్రీ మాత్రం మాట అంటుంది, ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటే అంటుంది. మీరు చూడండి, పెళ్లికి ముందు నోచే నోములు వ్రతాలు అన్నీ ఎందుకంటే అనుకూలమైన భర్త కోసం. మనసెరిగి లాలించి ప్రేమగా చూసుకుంటే చాలు. ఎంత సుఖపెట్టాడు, ఎన్ని ఇళ్ళు కట్టాడు, ఎన్ని చలవరాతి మేడలు కట్టాడు, ఎన్ని వాహనాలు ఎక్కించాడు వాళ్ళు కోరుకోరు. ప్రేమగా చూస్తాడా అదొక్కటి చాలు. పట్టాభిషేకం చేసినట్టు సంతోషపడిపోతాడు. ప్రేమగా పలకరిస్తే, ప్రేమగా పెట్టింది తింటే, ప్రేమతో పక్కన కూర్చుంటే, అనునయంతో మాట్లాడితే మా జీవితం సార్థక్యం అనుకుంటాడు. ఇక రెండో కోరిక, ఆయన నా మెడలో తాళి కట్టింది ధర్మప్రజాపత్యర్థం, ఆయనకొక్క కొడుకుని కూతుర్ని కనివ్వాలి. పరమ సంతోషం పడిపోతారు. నోము వ్రతం చేస్తే పెళ్ళయ్యాక ఆయన కోసం, పిల్లల కోసం, పుట్టింటి కోసం, తన కోసం ఏమీ లేదు. వాళ్ళ సంతోషమే తన సంతోషం. తర్వాత ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసాయి అనుకోండి, ఏమమ్మా ఏం కావాలి అన్నారనుకోండి, నమస్కారం పెట్టినప్పుడు ఎవరైనా అడిగేది ఏమిటో తెలుసా? అయ్యా ఈ పసుపు కుంకాలతో ఆయన చేతిలో వెళ్ళిపోయేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అంట. నేను ఎన్నో సందర్భాల్లో విని ఆశ్చర్యచకితుడిని అవుతుంటాను. ఏమి జాతిరా ఈ జాతి, ఏమి వైభవం రా అని. ఆయన చేతిలో వెళ్ళిపోవాలి, ఆయన ఒళ్ళో తలపెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంకొకలా నేను ఉండకూడదు అని కోరుకుంటారు. రతీదేవి ఇదే మాట ప్రతిపాదన చేసింది, జాతి గౌరవాన్ని. నమః శివాయ.